వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, బాబు గారు అపాయింట్మెంట్ ప్లీజ్ గగ్గోలు పెడుతున్న పోతుల సునీత అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ అంశం గురించే మనం ఈరోజు డిస్కస్ కూడా చేయబోతున్నాం. పోతుల సునీత గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం. ఆమె ప్రస్తుతం ఒక త్రిశంకు స్వర్గంలో ఉంది. అటు ఇటు కాకుండా డోలాయమానంలో ఉన్న సిచ్యువేషన్లో ఉంది ఆమె పొలిటికల్గా. ఆమె తీసుకున్న సొంత నిర్ణయాలు అవన్నీ కూడా ఆమెకు సెల్ఫ్ గోల్స్ అయ్యాయి. సో ఆమె ముందు చూపు లేకుండా రాజకీయాల్లో ఎప్పుడు కూడా చాలామంది చెప్తా ఉంటారు, హత్యలే ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పేసి. సో అలాంటి దానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఎవరంటే పోతుల సునీత. యాక్చువల్గా ఈమె పొలిటికల్ కెరీర్ అంటే అనంతపురం నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు టీడీపీలో కూడా ఆమె అలంపూర్ నుంచి జెడ్పీటీసీగా ఎంపికయ్యారు. అలంపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది పోతుల సునీతకు. టీడీపీ కూడా అదే స్థాయిలో ఆమెని ఆనర్ చేస్తా కూడా వచ్చింది. పర్టికులర్గా ఆమె అసెంబ్లీకి పోటీ చేసిన సందర్భం గతంలో మహబూబ్ నగర్ నుంచి లేకపోతే అనంతపురం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ పెనుగొండ లాంటి చోటు నుంచి అవేవి కూడా ఆమెకు వర్కౌట్ కాలే పార్టీ నుంచి. ఎందుకంటే యాస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్న సందర్భంలో. అక్కడి నుంచి మనం చూస్తే పర్టికులర్గా అంటే 2014లో ఆమె ఫస్ట్ టైం అసెంబ్లీకి పోటీ చేశారు చీరాల నుంచి. బట్ ఆ రోజు ఇండిపెండెంట్గా ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నారు 2009లో. ఆ తర్వాత 2014లో ఆయన కాంగ్రెస్కి రిజైన్ చేశారు రాష్ట్ర విభజన నేపథ్యంలో. ఎవరైతే ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆయన టీడీపీతో అసోసియేట్ అయ్యారు, అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. అదేవిధంగా చూస్తే ఈవిడ టీడీపీ నుంచి 2014లో చీరాల తరపున పోటీ చేశారు. పోటీ చేసి ఆమంచి కృష్ణమోహన్ చేతిలోని ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత పోతుల సునీతకు ఆ కొద్ది రోజుల్లోనే 17లో అరౌండ్ 17లో ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ ఆవిడకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది పార్టీ ఆమె ఓడిపోయినప్పటికీ కూడా. ఎందుకంటే ఆ రోజు కర్ణం బలరాం ఓడిపోయిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన ఫాలో అయ్యారు కాబట్టి ఆవిడకి కూడా ఎమ్మెల్సీ దక్కింది టీడీపీ నుంచి. సో అటు పరిటాల శ్రీరాము, పరిటాల ఫ్యామిలీ అండదండలు కూడా పుష్కలంగా ఉన్నారు వాళ్ళకి అప్పుడు. అక్కడి నుంచి మనం చూస్తే ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆ టైంలో ఆమె టికెట్ ఎక్స్పెక్ట్ చేసింది కానీ పార్టీ నుంచి అయితే ఆ స్థాయిలో టికెట్ దక్కలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆవిడ తర్వాత 2021 ఆ సందర్భంలో టీడీపీకి రిజైన్ చేసి ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి ఆవిడ వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలో కూడా ఆవిడకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మళ్ళీ వైసీపీ నుంచి కూడా ఆవిడ ఎమ్మెల్సీ కావడం జరిగింది. సో ఎమ్మెల్సీ అవడం ఒక ఎత్తు, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం ఒక ఎత్తు. వెళ్ళిన తర్వాత ఆమె గంగ చంద్రముఖిగా మారినట్టు మారిపోయిందనమాట. ఆ సినిమాలో చూపించాడు, చంద్రముఖి సినిమాలో. అలా ఆవిడ యాటిట్యూడ్ మారింది, ఆ హావభావాలు కూడా మారిపోయాయి. ఎన్నోసార్లు తనకి రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ. తన చట్టసభల దాకా తీసుకెళ్ళిందే చంద్రబాబు నాయుడు. అలాంటి వాళ్ళనే మోసం చేసేలాగా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దారంటారే అలాగా పోతుల సునీత ఎన్నోసార్లు బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా దారుణాతి దారుణంగా రోజా కంటే తాను 2 ఆకులు ఎక్కువే చదివాను అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. అటు లోకేష్ని, ఇటు చంద్రబాబు నాయుడిని, అటు భువనేశ్వర్ని, ఇటు బ్రాహ్మణిని ఎన్నోసార్లు తన స్థాయికి మించి మాటలు మాట్లాడారు ఆవిడ. చాలా నీచంగా వాళ్ళని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. అంటే వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే అందరూ కూడా రోజా లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారంటానికి గుర్తుగా ఈవిడ కూడా గంగ చంద్రముఖిగా మారినట్టు పోతుల సునీత రోజాలాగా మారి వాళ్ళని కమెంట్ చేసేవాళ్ళు. ఇలా చాలా దారుణంగా బిహేవ్ చేశారు పోతుల సునీత. తన మూలాలేంటి, తను ఎక్కడి నుంచి వచ్చాను, తన బ్యాక్గ్రౌండ్ ఎక్కడ అనేది కూడా ఆమె ఎప్పుడు కూడా వెరిఫై చేసుకోకుండా అలాగా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆవిడ ఎప్పుడైతే కర్ణం బలరాం లాంటి వాళ్ళతోనే ఆవిడ వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. కర్ణం బలరాం గెలిచిన తర్వాత చీరాల నుంచి అటు చూస్తే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. దెన్ ఆయన అక్కడ ఆమంచి కృష్ణమోహన్తో ఉన్న సఫికేషన్ తీసుకోలేక బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళ ద్వారా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. ఆవిడ కూడా ఆ రోజు కర్ణం బలరాంతో పాటే వెళ్ళారు. కర్ణం బలరాంకి ఒక క్లోజ్ అసోసియేట్గా పనిచేస్తూ వచ్చారు ఆవిడ. సో ఇక ఆ తర్వాత మనం చూస్తే అనుకోని ఇలా అలా చేసిన వాళ్ళకి ఎలాగా ఉంటే రిజల్ట్ ఉంటుంది అనేది నిజంగా పైవాడే చూసుకుంటారులా ఉంది. అందుకే మొన్నటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కర్ణం బలరాం ఓడిపోయారు. ఈరోజు ఆయన కొడుకు భవిష్యత్తు లేదు. తాను నమ్ముకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజున జనసేన జెండా కప్పుకున్నారు. ఈయన ఆ పార్టీలోకి పిలిచే పరిస్థితి కూడా లేదు. సేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పోతుల సునీత పరిస్థితి కూడా ఉంది. ఈరోజు పోతుల సునీత పూర్తి స్థాయిలో ఆమె ఇక పార్టీలో ఇమడలేకపోతా ఉన్నారు చీరాల్లో. ఇక మరోవైపు చూసినట్లయితే అక్కడ టీడీపీ నుంచి ఆల్రెడీ కొండయ్య లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయి ఉన్నారు. మరోవైపు చూస్తే ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి పర్చూరు వెళ్ళమంటే వెళ్ళలేదు. లాస్ట్ మినిట్లో ఆయన కాంగ్రెస్ తరపున పోటీ చేయడం జరిగింది. దాదాపు 45,000 ఓట్లు తెచ్చుకున్నారు ఆయన. సో కొండయ్య గెలుపులో కూడా ఆమంచి కృష్ణమోహన్ భాగస్వామ్యం ఉంది. సో ఈరోజు ఆమంచికి అన్ని పార్టీలు కూడా రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నాయి. బట్ కర్ణం బలరాం పరిస్థితి, పోతుల సునీత సిచ్యువేషన్ అలాగ లేదు. అందుకే ఆవిడ చాలా రోజులుగా వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. ఆవిడ పార్టీ పదవికి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి తాను టీడీపీలోకి వెళ్ళాలని చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టారు. అయినా టీడీపీ అధిష్టానం అంతే ఈజీగా ఆమెను యాక్సెప్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే ఆవిడ ఇటీవలే వైజాగ్లో నడ్డా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఆ కార్యక్రమంలోనే ఆమె రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో కలిసి వెళ్ళి
బీజేపీ జెండా కప్పుకోవడం జరిగింది. ఈరోజు పోతుల సునీత వెళ్ళి బీజేపీలో చేరినంత మాత్రాన ఆమెకొచ్చే పెద్ద ఫాయిదా ఏం లేదు. ఆమె ఫాలోవర్స్‌కి వచ్చే ఫాయిదా ఏం లేదు. సో, బీజేపీలో అలా అని ఆమెకు కరెక్ట్ జాబ్ గూడా లేదు. సో, ఇలాంటి పరిస్థితిలో ఆమె నిజంగానే బీజేపీలో ఇమడలేకపోతా ఉన్నారు. బీజేపీలో సఫ్కేషన్ ఫీల్ అవుతా ఉన్నారు అన్న చర్చ నడుస్తా ఉంది. ఈ క్రమంలోనే పోతుల సునీత టీడీపీ వైపు చూస్తున్నారని ఉంది. ఈమె ఇప్పుడు టీడీపీ వైపు నుంచి చూడటం గాదు. జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి బయటకొచ్చి ఆయనకి రిజైన్ చేసి ఆయనకు ఒక షాక్ ఇచ్చిన రోజే ఆమె అప్పటి నుంచే టీడీపీ వైపు చూస్తా ఉంది. నేర్చుకోవాలి ఇలాంటి నేతల గురించి పార్టీ అధినేతలు కూడా. ఆమె టీడీపీకి అవసరం ఉన్నప్పుడు టీడీపీతో ఉంది. ఆమెకు అవసరమైనప్పుడు టీడీపీతో ఉంది. టీడీపీ పదవి ఇచ్చినా కూడా ఆమె పార్టీ నుంచి బయటకొచ్చింది. టికెట్ ఇచ్చింది ఎన్నో సార్లు అయినా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడుకి దోకా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతోనే మళ్ళా టీడీపీ వైపు చూస్తా ఉంది. అక్కడ స్కోప్ లేదు కాబట్టి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఆవిడ చాలా సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది. చాలా సీరియస్‌గా. తనకి పరిచయం ఉన్న నేతలతోని ఆమె చాలా సీరియస్‌గా ఎఫర్ట్ పెడతా ఉన్నారు. ఎలాగైనా సరే టీడీపీలో చేరేందుకు పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే చీరాల్లో ఆల్రెడీ ఏదైతే వైసీపీ నుంచి కర్ణం బలరాం ఉన్నారు. ఆయన కొడుకొస్తే వస్తుంది గానీ టికెట్ ఈమెకైతే వచ్చే అవకాశం లేదు. అలా అని పూర్తి స్థాయిలో జనసేనలోకి వెళ్దాము అంటే జనసేనలో ఆ స్కోప్ కూడా కనిపించట్లా. టీడీపీతో టై అప్‌లో ఉంది కాబట్టి. అందుకే బీజేపీలోకి వెళ్లారు. జనసేన టీడీపీలని కాదని ఆమెకు బీజేపీ నుంచి చీరాల టికెట్ ఇచ్చే అవకాశం భవిష్యత్తులో లేనే లేదు. ఇంకోవైపు చూస్తే ఇక్కడ ఆమజ కృష్ణమోహన్ లాంటి వాళ్ళు కూడా టీడీపీలోకి వెళ్తారు, జనసేనలోకి వెళ్తారు. ఆయనకు ఆ పార్టీలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సో, అందుకే ఆమజ కన్నా ముందే వెళ్ళాలి వెళ్తే ఆవిడ. అందుకే అంత సీరియస్‌గా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం ఆమె ఎఫర్ట్ పడతా ఉంది. తనకు తెలిసిన పాత టీడీపీ నేతలతో అదేవిధంగా పరిటాల ఫ్యామిలీ లాంటి వాళ్ళతోని ఆమె లైజనింగ్ చేస్తా ఉన్నారు. టీడీపీలోకి వెళ్లేందుకని చెప్తా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ పోతుల సునీతకు టీడీపీలో నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే పార్టీలు మారడం ఎవరైనా చేస్తారు సందర్భాన్ని బట్టి. కర్ణం బలరాం కూడా ఎన్నో సార్లు పార్టీలు మారారాయన. తనకి ఇంత సీనియర్ అయినా మంత్రి పదవి రాకపోవడానికి కూడా అదే కారణం. చంద్రబాబు నాయుడు సమకాలీకుడైన. కానీ ఇదే కర్ణం బలరాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. చాలా అగ్రెసివ్ నేత అని పేరుంది ఆయనక. చరిష్మాటిక్ లీడర్‌గా ఎక్స్‌పోజ్ అయ్యారు. కానీ ఎక్కడా కూడా ఆయన పరుష పదజాలాలు మాట్లాడిన సందర్భం ఉండదు. ఒక బూతులు మాట్లాడుతూ రాజకీయాలు చేసిన సందర్భం తక్కువ. ఆయన అసలు ఎప్పుడు కూడా అలా చేయరు. మరి ఆయన శిష్యురాలయ్యుండి, ఆయన ఫాలో అయ్యుండి ఈమె చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది. భువనేశ్వర్‌ని, బ్రాహ్మణిని కూడా టార్గెట్ చేసింది ఆవిడ. సో, అందుకే ఈరోజు ఆవిడకి టీడీపీలో ఎంట్రీ లేదనేది ఒక చర్చ. లెట్స్ సీ మరి పోతుల సునీత నిజంగా అడుగుతున్నట్టు చంద్రబాబు నాయుడు ఆమెకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా? ఆమెకు పార్టీలోకి పిలుస్తారా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.